నారాయణ సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. సిద్ధ గురు పరంపరకు ప్రణామాలు సమర్పిస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో ఏ జ్ఞానం కావాలన్నా, లౌకికమైన అలౌకికమైన దివ్య అదివ్య జ్ఞానములు కావాలన్నా గురువు యొక్క కృప అత్యంత ప్రధానమైనటువంటిది. మామూలు సామాన్యమైనటువంటి విద్య నుంచి అవిద్యామోహితుడైనటువంటి వ్యక్తి విద్యను నిజమైన దానిని తెలుసుకోవడం ద్వారా మాయను జయించి పరమేశ్వర చైతన్యాన్ని పొందగలుగుతాడు. దానికి మార్గం నిరంతర ధ్యాన సాధన వల్ల, అనంతమైన బ్రహ్మభావనను చైతన్యాన్ని ధ్యానించటం వల్ల ఆ స్థితికి వెళ్ళగలుగుతాడు. ఈ సాధనకు కావలసినటువంటిది గురు కృప. అంతకుముందు ఏ విద్య అయినా సరే అంతకుముందు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ముందు నేర్చుకొని తాను కొత్తది సృష్టించడానికి ప్రయత్నిస్తాడు మానవుడు. సమస్త శాస్త్రములు అటువంటివే. ఇవాళ ఉన్న సైన్సు డెవలప్మెంటు అంతా కూడా పూర్వులు సాధించిన విజ్ఞానం. దాంట్లో నుంచి తాను నూతనమైనటువంటి వాటిని సృష్టించటం. అలానే ఆధ్యాత్మిక రంగం కూడా. ఆధ్యాత్మిక రంగంలో మహానుభావులు మహర్షులు అయినటువంటి సద్గురువుల యొక్క కృప ఉంటే ఆ దివ్య నేత్రం తొందరగా వికసించి ఆధ్యాత్మిక జ్ఞానం బాగా లభిస్తుంది. పురాణంలో వ్యాసుడు చెప్పాడు, వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణుణ్ణి మించినటువంటి జగద్గురువు మరొక్కరు లేరు. ఆ మహాపురుషుడు మానవ జాతి ఏ రకంగా నడవాలో, ఏ రకంగా ప్రవర్తించాలో, ఏ సమయంలో ఏ రకమైనటువంటి స్థితిలో ఉండాలో ఆ ప్రచోదనాన్ని కలిగించటం కోసం అర్జునుడిని ఒక సాధనంగా, ఒక మిషగా చేసుకొని భగవద్గీతను చెప్పాడు ఆయన. గీత అనంటే అర్జునుడికి చెప్పినటువంటి ఒక జ్ఞాన సంపద. దాంట్లో పైకి కనిపించేది ఏమిటి అనంటే, యుద్ధం అంటే అక్కర్లేదనుకున్నాడు, రాజ్యం కావాలనుకున్నారు, అన్నీ కష్టాలు పడ్డారు. చివరి దశలో రాయబారాలు పూర్తయినాయి. ఇక యుద్ధం చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందరినీ ప్రబోధించాడు కృష్ణుడు, అంగీకరించారు, యుద్ధరంగానికి వచ్చారు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. అందరూ యుద్ధం కోరి వచ్చారు, సిద్ధమై వచ్చారు. కానీ ఎదురుగా ఉన్నటువంటి భీష్ముడు, ద్రోణుడు, తాత, గురువు ఇలాంటి వాళ్ళు, బంధువులు అందరినీ చూసిన తర్వాత అయ్యో ఇంతమందిని ఎట్లా చంపుతాను అని అనుకున్నాడు. అంటే ధర్మం కంటే దయ ఎక్కువ అని అనిపించింది ఆయనకు ఆ సమయంలో. పెద్దన్నయ్య అహింసయే మదికి సంప్రీతిని సమర్థించే, నా ఉద్దేశములు మారే క్రమ్ముకొనేనేవో మోహమేఘమ్ములు. ఈ గద్దెల్ మిద్దెలు అశాశ్వతంబులు మిథకార్పణ్యముల్ సాలులే వద్దయ్యా పరపక్ష మరణ రణ వ్యాపార పారీణతల్. నేను ఈ గద్దెలు మిద్దెలు, ఈ సింహాసనాలు, భవనాలు అశాశ్వతం. నేను చుట్టాలను, బంధువులను, గురువులను చంపలేను అన్నాడు అర్జునుడు. అంటే అప్పుడు కృష్ణుడు ప్రబోధించాడు, నిజమైనటువంటి గురువు అతడికి ఈ సృష్టిలో ధర్మం ప్రధానమైనటువంటిది, ధర్మాన్ని మించింది లేదు. మిగతా అన్ని గుణాలు కూడా ధర్మం కంటే తక్కువే. తన ఆత్మీయుడు దుర్మార్గం చేశాడు, హత్య చేశాడు కదా అని చెప్పి వాడిని ఉపేక్షించకూడదు, దుర్మార్గులను శిక్షించి తీరాల్సిందే అని ఎంతో చెప్పాడు. క్లైబ్యం ఆస్మగమః పార్థ నైతద్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్వోత్తిష్ట పరంతప. ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి నిల్చో, యుద్ధం చేయి అన్నాడు. అన్నా సరే అర్జునుడికి ఇంకా మనస్సులో అనిపించటం లేదు. ఏం చేయాలా? నిజమైనటువంటి గురువు ఇక్కడ చేస్తాడు. అర్జునుడిని పరీక్షించాడు. అతడు ఏమాత్రం యుద్ధానికి ఉన్ముఖంగా లేడు. అందువల్ల యుద్ధం చేసి తీరాలి అని ప్రబోధించటానికి దివ్యమైనటువంటి శక్తిని ఉపయోగించాడు కృష్ణుడు. అంటే ఎలా ఉపయోగించాడు అని అంటే, మామూలుగా ముందు మంచి మాటలు చెప్పాడు, ధర్మాన్ని ప్రబోధించాడు. ఇది ధర్మం, ఇది నువ్వు చేసి తీరాలి, అధర్మపరులను శిక్షించి తీరాలి అన్నాడు. అయినా వినలేదు.
అప్పుడు అంటాడు, ఎందుకయా జీవించటం అనేటువంటిది? రక్తపు కూడుగాక మన రాజులకును ఘృతసూపయుక్తము భుక్తి లభించునే విడిచిపుత్తువే ధర్మము. ధర్మాన్ని విడిచిపెట్టవద్దు, శత్రువులను సంహరించటం దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే చచ్చేవాడెవడు, బతికేవాడెవడు, అన్నీ నిర్ణయించేది నేనే. ధర్మం నిర్ణయిస్తుంది. నేను ధర్మస్వరూపుణ్ణి, నేను ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు యుద్ధం చేయి అన్నాడు. అన్నా ఇంకా వెనక్కు తీస్తూనే ఉన్నాడు. గురువు శిష్యుడికి ఏ స్థితిలో ఎంతవరకు అందించాలో అందిస్తూ నెమ్మదిగా పైకి తీసుకెళ్తున్నాడు అర్జునుడిని. యుద్ధం చేయవయ్యా, ఏమి మరణిస్తారు, మరణిస్తే ఏమవుతారు? వెళ్లాల్సిన చోటుకి వెళ్తారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ పుడతారు. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నాడు శంకరులు. అలా మళ్ళీ పుడతారు, మళ్ళీ వస్తారు, కర్మానుగుణంగా నడుస్తూ ఉంటారు. కనుక మరణాన్ని గురించి బాధపడవద్దు, ఆలోచించవద్దు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. పరధర్మం పనికిరాదు, స్వధర్మం చేసి తీరాలి అన్నాడు. అయినా సరే ఇంకా అర్జునుడికి ఆ ఉన్ముఖత్వం కలగలేదు. అప్పుడు అంటాడు, యుద్ధం చేయి, జితోవా ప్రాప్స్యసే హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్ష్యసే మహీం. గెలిచావా రాజ్యాన్ని అనుభవిస్తావు, మరణించావా స్వర్గానికి వెళ్తావు. అంటే మరణించటం దేనికి, స్వర్గానికి పోవటం దేనికి, ఇంతమందిని చంపటం దేనికి అన్నాడు. అంటే అప్పుడు అన్నాడు, అసలు నువ్వు చంపేదేమిటయ్యా? వీళ్ళందరినీ నేనే చంపాను, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండు. మయైవేతే నిహతా పూర్వమేవా నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. నువ్వు నిమిత్త మాత్రుడివి కా, వీళ్ళందరినీ నేనే చంపాను అన్నాడు. యుద్ధం మొదలు కాలేదు, అందరూ ఎదురుగా ఉన్నారు, వీళ్ళందరినీ నేను చంపానంటాడు. మయా హతాం త్వాం జహి మాం వ్యధిష్ఠాః యుధ్యస్వజేతాశిరణే సపత్నాన్. ఇక్కడ ప్రధానమైనటువంటి గురువు యొక్క శక్తి, గురు కృప ఎలా ఉంటుందో ఈ వాక్యంలో కనిపిస్తుంది భగవద్గీతలో మనకు. దీంట్లో ఏమంటున్నాడనంటే, నువ్వు చంపేదేమిటి, నేను చంపేశానన్నాడు ఎదురుగా ఉన్నవాళ్ళు ఉండగా. అంటే మానవులకు సూక్ష్మదేహం, స్థూలదేహం రెండు ఉంటాయి. పైకి కనిపించే స్థూలదేహం ఒకటి, సటిల్ బాడీ లేక యాస్ట్రల్ బాడీ అని అంటారు ఇంగ్లీష్లో. ఆ సూక్ష్మదేహాలన్నింటినీ ఖండించాను నేను. నువ్వు యుద్ధం చేసినా చేయకపోయినా భీష్ముడు 10 రోజుల్లో కింద పడతాడు, ద్రోణుడు ఆ తర్వాత 5 రోజుల్లో కింద పడి మరణిస్తాడు అని ఇట్లా ఇవన్నీ చెప్పాడు. అప్పటికి అర్జునుడికి కొంత ఓహో ఇదన్నమాట పరిస్థితి. అయినా సరే ఇంకా సందేహిస్తున్నాడు. కృష్ణుడంటే నమ్మకం, భగవంతుడని విశ్వాసం చిన్నప్పటి నుంచి ఉన్నది. అయినా సరే అప్పుడు కూడా ఇంకా ఉన్ముఖుడు కాని వ్యక్తికి ఆయన దివ్యమైనటువంటి లోచనాన్ని ప్రసాదించాడు. అంటే ఇంతవరకు చెప్పినదంతా ప్రబోధం, చెప్పినదంతా ఉద్బోధం, కానీ కొంత మార్పు వస్తున్నది, రావలసినంత రాలేదు. రావలసినంత మార్పు జ్ఞానము శిష్యుడికి రానప్పుడు సద్గురువు దివ్య జ్ఞానం ద్వారా అతడి నేత్రములను వికసింపజేస్తాడు, దివ్య నేత్రాన్ని వికసింపజేస్తాడు. చేస్తే అప్పుడు కనిపించింది విశ్వరూప సందర్శనం. కృష్ణుడి యొక్క దివ్య రూపం, విశ్వరూపం ఎలా ఉన్నదో వీళ్ళందరూ కూడా ఆయనలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటి స్థితిని చూసిన తర్వాత అప్పుడు ఎప్పుడైతే ఈ దివ్యానుభవం కలిగిందో అప్పుడు మార్పు వచ్చింది అర్జునుడిలో. నువ్వు చెప్పినట్టు చేస్తాను అన్నాడు. అంటే మనిషిలో మార్పు రావటానికి రకరకాల పరిణామ క్రమాలలో ప్రబోధం చేసి అప్పటికీ కాకపోతే సిద్ధుడైనటువంటి గురువు ఆయన శిష్యుడికి తన దివ్య శక్తి ద్వారా దివ్య జ్ఞానాన్ని అందించి, థర్డ్ ఐ అని అంటాం, దాన్ని ఓపెన్ చేసి అతడికి దివ్యశక్తిని, దివ్య జ్ఞానాన్ని ఎప్పుడైతే ప్రసాదించాడో అప్పుడు అర్జునుడు మారాడు. అంటే మానవులలో మార్పు రావాలి అనంటే ఇన్ని దశలు ఉన్నాయి. ఈ దశలన్నింటిలోనూ కూడా ఇవ్వగలిగినటువంటి శక్తి కలవాడు కనుక జగద్గురువు అయినటువంటి కృష్ణుడు ఆ రకంగా చేశాడు.